హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే వర్చువల్ వైల్డ్ సఫారీ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఈ పార్క్లో మొత్తం అయితే మీకు చూపించబోతున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను అయితే ఒక పార్కు వచ్చాను. సో ఆ పార్క్ పేరు వర్చువల్ వైల్డ్ సఫారీ అన్నమాట. సో ఈ పార్కు కొండాపూర్లో అయితే ఉంటుంది. సో ఈ పార్క్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ పార్కు లోపల కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ వర్చువల్గా అయితే చూడవచ్చు. సో ఆ ప్లేసెస్ ఏంటివనేది ముందు అయితే చెప్తాను. సో ప్రజెంట్ మనమైతే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. సో ఈచ్ పర్సన్స్కి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇదే మనకి టికెట్ కౌంటర్ అనమాట. సో బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ప్రజెంట్ నేనైతే టికెట్ అయితే తీసేసుకున్నాను. సో 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఆ టికెట్కి. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇదే మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ టికెట్ చూపేసి స్కాన్ చేసి లోపలికి అయితే వెళ్ళాలి. సో అలా మనం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో లోపలికి వచ్చిన తర్వాత మనకి ఎదురుగానే ఒక చెరువులాగా అయితే కనిపిస్తుంది. సో చూడడానికి అయితే ఈ ప్లేస్ చాలా అయితే బాగుంటుంది. సో ఇక్కడైతే దూరంలో కొన్ని బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో అవి రియల్ బర్డ్స్ అనుకున్నారా? కాదండి, అది సెటప్ అనమాట. సో చూడడానికి అట్రాక్షన్ కోసం అయితే అక్కడ కొన్ని బర్డ్స్ అయితే పెట్టారు. సో ఈ పార్క్ అయితే కొండాపూర్లో అయితే ఉంటుంది. సో ఏఎంబీ మాల్ దగ్గరలో అయితే ఉంటుంది ఈ పార్కు. సో నేను ప్రీవియస్గా బొటానికల్ గార్డెన్కి సంబంధించిన వీడియో అయితే చేశాను కదా. సో ఆ పార్కుకి పక్కనైతే ఉంటుంది. అలాగే ఈ పార్కుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ లొకేషను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఆ డీటెయిల్స్ అన్ని చూసి మీరు ఈజీగా అయితే ఇక్కడికి రావచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పిల్లలు ఆడుకోనికి ఇక్కడ కొన్ని వర్చువల్ గేమ్స్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడైతే సమ్ స్క్రీన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో వీడియో టైప్లో ఇక్కడ కొన్ని గేమ్స్ ఆడుకోనికి అయితే సెటప్ చేశారనమాట. సో అలాగే ఇక్కడ సమ్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సో ప్రజెంట్ నేనైతే ఈ పార్కులో మెయిన్ ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాను. సో ఇదే లోపలికి వెళ్ళే దారి అనమాట. సో ఈ ప్లేస్ చూడడానికి అయితే చాలా బాగుంది. సో గ్రీనరీ అయితే మామూలుగా లేదు. సో చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడికి వచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ నేనైతే ఈ పార్కులో మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్స్ అన్నీ వర్చువల్గా అయితే ఉంటాయి. సో ఇక్కడైతే మనకి ఒక వాటర్ సెటప్ అయితే ఉంది అనమాట. సో అట్రాక్షన్ కోసం అయితే ఒకటి ఏర్పాటు చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ఉండే గేమ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వర్చువల్ గేమ్సే. లైక్ మనం డైరెక్ట్ స్క్రీన్లో విజువల్స్ చూసి అయితే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో ఈ పెద్దలకి అంత బాగుండకపోవచ్చు, బట్ చిల్డ్రన్స్ అయితే చాలా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో ఎవరైనా ఫ్యామిలీస్కి వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ లేవు ఇక్కడ. సో ఇక్కడ 360 ఇండోర్ థియేటర్ అయితే ఉందన్నమాట. సో బ్యూటిఫుల్ విజువల్స్ అయితే మనము వర్చువల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు.
సో ప్రజెంట్ మనమైతే లోపలికైతే వెళ్ళి చూద్దాము ఏమున్నాయో. సో లోపలికైతే వెళ్దాము. సో అలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి సమ్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో గేమ్స్ అయితే కాదు, ఇవి లైక్ స్పేస్ 3D స్పేస్ అన్నమాట. సో వాళ్ళు ఎన్స్ పెట్టుకుంటే మనము రియల్గా స్పేస్లో ఉన్నట్టయితే ఫీల్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కొంతమంది పిల్లలు అయితే కూడా ఆడుకుంటున్నారు. సో ఈ పార్కులో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ గేమ్సే అన్నమాట. సో అంతకు మించి ఈ పార్కులో సమ్ గార్డెన్ అండ్ చెట్లు తప్ప ఇంకైతే ఏం లేవు. సో బయట చూసుకుంటే మనకి సమ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో అలాగే ఈ గేమ్సే కాకుండా ఇక్కడ పార్కులో బ్యూటిఫుల్ గ్రీనరీ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకొచ్చే చాలా అంటే చాలా చెట్లు అయితే ఉన్నాయి. సో చూడనీకైతే చాలా అయితే బాగుంది. సో ఇక్కడైతే ప్రశాంతంగా చిల్డ్రన్స్తో ఎంజాయ్ చేయనీకైతే ఇక్కడికి రావచ్చు అనమాట. సో నేను బయటకైతే వచ్చేసాను. సో ఇక్కడ చూసుకుంటే కొద్దిగా ఫొటోస్కి కొంత సెటప్ అయితే పెట్టారు. సో పెద్ద పెద్ద రాళ్ళతో అయితే ఉన్నాయి. ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడైతే జంగిల్ సఫారీ అయితే చేయొచ్చు. సో ఇక్కడైతే ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్లో వెళ్ళి మనము అడవి లోపలికైతే వెళ్ళొచ్చు. ఈ పార్కులోనే సమ్ ఫారెస్ట్ టైప్ అయితే ఉంది అన్నమాట. చాలా చెట్లు అయితే ఉంటాయి. ఆ చెట్ల మధ్యలో నుంచి అయితే మనము ఆ 3D విజువల్స్ను చూస్తూ లోపలికైతే వెళ్ళవచ్చు అన్నమాట. సో అలాగే ఈ పార్క్కి అటాచ్డ్గానే బొటానికల్ పార్క్ అయితే ఉందన్నమాట. సో డైరెక్ట్ వర్చువల్ వైల్డ్ సఫారీ నుంచి బొటానికల్ గార్డెన్కి అయితే రావచ్చు. సో ఈ బొటానికల్ గార్డెన్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంది. సో అలాగే లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ వీడియో ఇంకా అయితే చాలా బాగుంటుంది. సో ఈ పార్కుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనకి సమ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఈ పార్కులో. సో ప్రజెంట్ అయితే ఇంకా చాలా బాగా డెవలప్ అయితే చేశారు ఇక్కడ. సో చూసుకోవచ్చు, గ్రీనరీ అయితే సూపర్గా అయితే ఉంది. సో వీడియోలో కంటే డైరెక్ట్ వస్తే ఈ నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అలాగే కొద్దిగా మనం ముందుకు వస్తే ఇక్కడ ఒక అయితే కనిపిస్తుంది కదా, టాటా షేప్లో ఒక బిల్డింగ్ అయితే ఉంది. సో ఇది బిల్డింగ్ కాదు, ఇది ఒక జిమ్ అన్నమాట. సో ఇక్కడైతే ఎవ్రీ మంత్ ఇక్కడ మనీ పే చేసి ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చి జిమ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ బొటానికల్ గార్డెన్ వీడియో అయితే చేశాం కదా. సో ఆ వీడియో చేసేటప్పుడు అయితే ఇక్కడ వర్క్ అయితే కన్స్ట్రక్షన్లో అయితే ఉండింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇంతకు ముందు అయితే వాటర్ లేవు. సో ఇప్పుడైతే వాటర్ ఫుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా మంచిగా అయితే డెవలప్ చేశారు. సో నెక్స్ట్ మనమైతే ఎడారి వనం దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో అక్కడైతే ఎడారిలో పండే మొక్కలు మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఎదురుగా అయితే కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. సో ఇక్కడైతే ఎడారిలో పండే మొక్కలు మొత్తం అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి చెట్లు. సో ఈ బొటానికల్ గార్డెన్లో గ్రీనరీ అయితే చాలా బాగుంది. సో రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. అలాగే ఈ బొటానికల్ పార్కులో ఓన్లీ చెట్లతో పాటు చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ మరియు గేమ్స్ యాక్టివిటీ
అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ అంటే చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వీటిని అయితే చూడండి. సో అలాగే ఈ బొటానికల్ పార్క్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి. సో ఇదే టోటల్గా బొటానికల్ పార్క్ మరియు వర్చువల్ వైల్డ్ సఫారీకి సంబంధించిన వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.